దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లు వ్యవహారం సంచలనంగా మారింది. సుదీర్ఘ చర్చల అనంతరం నిన్న లోక్సభలో ఆమోదం పొందిన ఈ వివాదాస్పద బిల్లుపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలోనే వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టేందుకు పార్టీ అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ బిల్లును ఆమోదించడానికి ఎన్డీఏ ప్రవేశపెట్టగా ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకించింది. బుధవారం మధ్యాహ్నం ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగా వాడివేడి చర్చ నడిచింది. ఈ విషయంలోనే అధికార, విపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు మాటల యుద్ధానికి తెరలేపారు. దాదాపు 12 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత బిల్లు ఆమోదం కోసం స్పీకర్ ఓం బిర్లా పిలుపునిచ్చారు. అనుకూలంగా 282 మంది సభ్యులు ఓటు వేస్తే వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. నిన్న రాజ్యసభలో బిల్లుపై చర్చ జరిగింది. ముస్లింల ధార్మిక ప్రయోజనాల కోసం, మతపరమైన ప్రయోజనాల కోసం, దేవుని కోసం భూములను, ఆస్తులను శాశ్వతంగా ఇస్తారు. వక్ఫ్కు ఇచ్చాక మళ్లీ తిరిగి తీసుకోవడానికి వీల్లేదు. ప్రస్తుతం ఆర్మీ, రైల్వేల తర్వాత భారీ స్థాయిలో భూములు ఉన్నది వక్ఫ్ బోర్డుకు మాత్రమే. ప్రస్తుతం వక్ఫ్ బోర్డు వద్ద 8,70,000 స్థిరాస్తులు, 16,173 చరాస్తులు, 3,56,031 ఎస్టేట్లు ఉన్నాయి. ఈ ఎస్టేట్లు దాదాపు 8 లక్షల ఎకరాల్లో ఉన్నాయి. ఈ ఆస్తులను పర్యవేక్షించడానికి ప్రతి రాష్ట్రంలో బోర్డులు ఉంటాయి. ఈ బోర్డులన్నీ వక్ఫ్ చట్టం 1995 కింద పనిచేస్తాయి. వక్ఫ్ సవరణ బిల్లుకు పేరు మార్చారు. బిల్లులో తీసుకొచ్చిన సవరణల ప్రకారం ఈ బిల్లుకు యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ బిల్గా మార్చారు. ప్రస్తుతం వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని, అయితే ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన అనేక విషయాలపై ప్రభుత్వానికి నియంత్రణ లభిస్తుందని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. ముస్లింల మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు చోటు లేదని, ముస్లింల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే వాదనల్లో నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. Who was the chairman of the advisory committees for minorities in the Constitutional Assembly? He was the chairman. Who are all the members? President of India and President of the Assembly, Rajendra Prasad. Pandit Jawaharlal Nehru, later Prime Minister. Dr. Ambedkar and Dr. Munshi. Headed by Sardar Vallabhbhai Patel, the committee took a decision and a report was placed before the వక్ఫ్ సవరణ బిల్లు వ్యవహారం లోక్ సభలో మాటల యుద్ధానికి తెరలేపింది. ఈ విషయంలోనే అధికార, విపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ బిల్లును ఆమోదించడానికి ఎన్డీఏ ప్రవేశపెట్టగా ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ ఏ రాజా బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేని పార్టీ మైనారిటీల హక్కులను కాపాడేందుకు బిల్లును తీసుకురావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ప్రవేశపెట్టిన బిల్లును సమర్థించడానికి ముస్లిం ఎంపీ ఒక్కరు కూడా బీజేపీలో లేరన్నారు. కానీ బీజేపీ మాత్రం మనకు లౌకికవాదాన్ని బోధిస్తుందని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి ప్రసంగ పాఠాన్ని జేపీసీ నివేదికతో పోల్చి చూడాలని సవాల్ చేశారు. అది సరిపోలితే తాను ఈ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానన్నారు. వక్ఫ్ బిల్లును రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని ఎంపీ రాజా గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశం మొత్తంపై రాజకీయ బిల్లును రుద్దేందుకు యత్నిస్తుందని ఫైర్ అయ్యారు. తమిళనాడు ఆమోదించిన తీర్మానాన్ని విస్మరిస్తే అది దేశ ఐక్యతకు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. వక్ఫ్ చట్టంలో సవరణ అంశం కూడా జేపీసీకి వెళ్లిందని ముస్లిం పర్సనల్ లా బోర్డు జనరల్ సెక్రటరీ అన్నారని గుర్తు చేశారు. జేపీసీ దాఖలు చేసిన నివేదికను వ్యతిరేకంగా 5 కోట్ల ఈమెయిల్స్ వచ్చాయని చెప్పారన్నారు. వక్ఫ్ నిర్వహణ ఇప్పుడు ముస్లింల చేతులు వీడుతుందన్నారు. జేపీసీ కేవలం మోసం అని రాజా అభిప్రాయపడ్డారు. ఈ బిల్లును ఉపసంహరించుకునే వరకు తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామన్నారు.
మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. ముస్లింల మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు చోటు లేదని, ముస్లింల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే వాదనల్లో నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. The Constitutional Assembly report was placed on 25th May 1949. He himself says, I quote, a committee of 5 persons was appointed by the advisory committee in which our revered president was also one of the members. Pandit Jawaharlal Nehru, myself, Mr. Munshi and Dr. Ambedkar were the members of the committee. The committee met and made its report in February. Unquote. Finally, he placed the report and moved in the Constituent Assembly. What was his prayer when he was moving? I quote again. If they, that is Muslims, I quote, if they really have come honestly to the conclusion that in the changed conditions of this country, it is in the interest of the all to lay down real and genuine foundation of a secular state, then nothing is better for minorities than to trust the good sense and sense of the fairness of the majority and to place confidence in them. First part, unquote. Second part is very important. Again I quote. So also, it is for us to happen to be the majority to think about what the minorities feel and how they are treated. But in the long run, it would be in the interest of the all forget that there is anything like majority and minority, this country and that India, there is only one community. With these considerations, sir, I beg to move that report may be adopted, unquote. This is the voice of Sardar Vallabhbhai Patel in the Constitutional Assembly. This is the voice of Sardar Vallabhbhai Patel in the Constitutional Assembly. You are celebrating See, now the problem is we want to harvest the legacy of the Sardar Patel. Those who wanted to legacy of the Sardar Patel in the constitutional terms are opposing the bill. Those who wanted to erect the statute of బీజేపీ నెక్స్ట్ టార్గెట్ క్రిస్టియన్ భూములే. పార్లమెంటులో వక్ఫ్ బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం పార్లమెంటులో పాస్ అయ్యింది. అనంతరం రాష్ట్రపతి ముర్ము కూడా ఆమోదం తెలపడంతో బిల్లు చట్టరూపం దాల్చింది. వక్ఫ్ బిల్లుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పార్టీలు మద్దతు తెలపగా విపక్షాలు వ్యతిరేకించాయి. కొన్ని పార్టీలు బిల్లును వ్యతిరేకిస్తూ కోర్టు తలుపులు తట్టాయి. ఇదిలా ఉంటే వక్ఫ్ బిల్లుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శివసేన, యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే. వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు హక్కుగా ఉన్న ఆస్తులను లాక్కున్నారు. వారి తర్వాత బీజేపీ కన్ను క్రైస్తవులు, జైనులు, బౌద్ధులతో పాటు ఇతర హిందూ ఆలయాల ఆస్తులపై పడింది అని ఆరోపించారు ఉద్ధవ్ ఠాక్రే. ఈ భూములన్నిటినీ బీజేపీ తమ స్నేహితులకు అప్పనంగా పంచిపెడుతుందని వ్యాఖ్యానించారు. శివసేన పార్టీకి చెందిన కొత్త ఐటీ కమ్యూనికేషన్ వింగ్ శివ్ సంచార్ సేన ప్రారంభోత్సవం సందర్భంగా ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఏ ఒక్క మతంపై గౌరవం లేదని దుయ్యబట్టారు. గత వారం సుదీర్ఘ చర్చ అనంతరం వక్ఫ్ బిల్లు ఉభయ సభల్లో పాస్ అవగా శనివారం రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిల్లుకు ఆమోదం తెలిపారు. బీజేపీ ఇతర మతాల ఆస్తులపై కన్నేసిందనే విషయం తాను చెప్పడం లేదని బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఒక ఆర్టికల్లో బహిరంగంగానే వెల్లడించిందని ఉద్ధవ్ గుర్తు చేశారు. అందరూ కళ్లు తెరవాల్సిన సమయం ఆసన్నమైందని ఠాక్రే అన్నారు. అయితే ఇప్పుడు ఆ ఆర్టికల్ మాయమైందని కూడా చెప్పారు. వక్ఫ్ బిల్లుపై ఇతర విపక్ష పార్టీల్లా కోర్టును ఆశ్రయిస్తారా అన్న ప్రశ్నకు కోర్టుకు వెళ్లే ఆసక్తి లేదని సున్నితంగా చెప్పారు. బీజేపీ 45వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్న వేళ శ్రీరామచంద్రుడిలా విలువలతో నడుచుకోవాలని కమలం పార్టీకి ఉద్ధవ్ హితవు పలికారు. ఇక శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ కూడా వక్ఫ్ బిల్లుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి భూమి లాక్కుని బీజేపీ తమ పారిశ్రామికవేత్తలైన తన స్నేహితులకు కట్టబెడుతుందని ఆరోపించారు. ఇక పేదరికం గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు సంజయ్ రౌత్. గత ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ చేసిన ఖర్చు ఒక మహారాష్ట్ర బడ్జెట్తో సమానం అన్నారు.
ఇదిలా ఉంటే శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ నేత జితేందర్ అవహద్ వక్ఫ్ బిల్లుపై మాట్లాడుతూ ముస్లింల తర్వాత బీజేపీ తదుపరి టార్గెట్ క్రిస్టియన్స్ అని చెప్పారు. ఆర్ఎస్ఎస్ రాసుకొచ్చిన ఆర్టికల్ను అవహద్ గుర్తు చేశారు. దేశంలో ప్రభుత్వ అధీనంలో ఉన్న భూముల తర్వాత అత్యంత ఎక్కువ స్థాయిలో భూములున్నది క్యాథలిక్ చర్చ్కని పదే పదే ఆర్ఎస్ఎస్ చెప్పుకొచ్చిందన్నారు. వాస్తవానికి వక్ఫ్ బోర్డు కంటే ఎక్కువగా భూములున్నది క్యాథలిక్ చర్చ్కే అని ఆర్ఎస్ఎస్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో ప్రభుత్వం తర్వాత ఎక్కువ భూములున్నది ఎవరికి అనే చర్చ జరగగా ఏప్రిల్ 3వ తేదీన అది పబ్లిష్ అయినట్లు తెలిపారు. క్యాథలిక్ చర్చి అధీనంలో 17.29 కోట్ల ఎకరాల భూమి దేశంలో ఉన్నట్లు ఆర్ఎస్ఎస్ పత్రిక వెల్లడించిందని చెప్పారు. అయితే ఇందులో ఎక్కువ భాగం భూమి బ్రిటీషు పాలనలోనే ఇవ్వడం జరిగింది. 1927లో నాటి బ్రిటీషు ప్రభుత్వం ఇండియన్ చర్చ్ చట్టాన్ని తీసుకురావడం ద్వారా పెద్ద ఎత్తున క్యాథలిక్ చర్చికి భూములు బదిలీ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆర్ఎస్ఎస్కు చెందిన ఈ పత్రిక రాజ్యాంగాన్ని 3 రంగుల జెండాను 1950లో వ్యతిరేకించిన విషయాన్ని అవహద్ గుర్తు చేశారు. चोरली जाते आणि त्याच्यावरती तुमचे मित्र येऊन बांधकाम करणार असतील तर आज मी जाहीर करतो, वक्फ असो किंवा हिंदू संस्थान असेल किंवा कोणत्याही धर्माच्या जागा असतील, आम्ही वेळवाकडे काही त्याच्यामध्ये होऊ देणार नाही.